రాలేదు. సరే, ఈ పండగ సందర్భంగా ఏం జరుగుతుంది, మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనే విషయాలు కొద్దిగా మనకు మనసులో ఉండాలి. ముఖ్యంగా యూత్ ఈ విషయాల్ని మనసులో పెట్టుకోవాలి. ఎందుకు అని అంటే ఈ పండగలో ముఖ్యంగా పీర్లు మనం బావి నుంచి తీసుకొచ్చేటప్పుడు కానీ, తర్వాత సావిడిలో పెట్టినప్పుడు కానీ, ఊర్లో ఊరేగింపు జరుగుతున్నప్పుడు కానీ, సావిడిలో పెట్టిన తర్వాత మనం గుండ ముందర తొక్కేటువంటి అల్లాయి కానీ, ఈ ప్లేసుల్లో అంటే ఇప్పుడు నేను చెప్పిన సందర్భాల్లో ముఖ్యంగా గొడవలు జరిగే అవకాశం ఉంది. ఎందుకు జరుగుతుంది అని అంటే అక్కడ అల్లాయి నేను దొక్కాలంటే, నా గ్రూప్ దొక్కాలంటే, నా క్యాస్ట్ దొక్కాలంటే, నా వర్గం దొక్కాలంటే, నేను దొక్కేటప్పుడు నువ్వెవరు అడ్డు రావడానికి అంటే, తర్వాత ఈ స్వామిని తీసుకొని బాయికి తీసుకుపోయేటప్పుడు కానీ, ఊళ్ళో మెరవం జరిగేటప్పుడు కానీ, ఈ సందర్భంలో ముఖ్యంగా ఏం చేస్తామంటే నేను స్వామి దగ్గరనే ఉండాలని, దూరంగా ఉండకూడదనో, లేకపోతే నేను దొక్కాలి అక్కడ తప్పెట్ల దగ్గర అని చెప్పావు. ఇట్లాంటివి అంటే మనసులో వేరే ఉంటుంది, ఆడ వేరే దాన్ని మనం పైకి తీసుకొచ్చి అక్కడ గొడవ పడుతూ ఉంటాం. దానికి చిలికి గాలి తర్వాత మీరు స్వామి దగ్గర ఉంటామంటే ఉండొచ్చు, మాకేం అభ్యంతరం లేదు. పోయి స్వామిని ముక్కోవడం కానీ, అక్కడ చక్కెర పంచడం, లేదంటే స్వామి దగ్గర నిద్ర చేసే వాళ్ళు ఎవరు చేసుకోవచ్చు, ఉండండి. దర్శనాలకి మాత్రం ఎటువంటి అబ్జెక్షన్ చెప్పం. 11:30 తర్వాత మనం చిందులు ఆపేస్తే గొడవలు జరుగుతాయి. లాస్ట్ ఇయర్ కూడా దీని గురించి స్వామిని తీసుకెళ్లేటప్పుడు ఒక చిన్న గొడవ స్టార్ట్ అవ్వబోయింది. తర్వాత ఈ చిందులేసే దగ్గర కూడా మా గ్రూప్ అంటే మా గ్రూప్ అని చెప్పేసి ఈ గొడవ చేయడానికి కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినారు. మీరు ఒకవేళ అట్లాంటిది ఏదైనా ఉంటే ఊర్లో గ్రూపులుగా ఏర్పడుకోండి, చిట్టీలు వేసుకోండి, ఏ టైం ఎవరికి వస్తుందో ఆ టైం వాళ్ళు ఎగరండి, పోటీ ఎవరు కాదు. మేము గ్రూప్గానే ఎగురుతాం సార్ అంటారు, లేదా అందరం ఊర్లో వాళ్ళందరం అన్ని మతాల వాళ్ళము కలిసిమెలిసి మేము చిందులు వేసుకుంటాం సార్ అంటే అట్లయినా చేసుకోండి, అది మీరు నిర్ణయించుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఏ గ్రూప్ని కానీ ఏ క్యాస్ట్ని కానీ అక్కడికి రానికుండా చేయొద్దు. అందరూ కూడా సమానమే, అన్ని కులస్తులు కూడా రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు, అక్కడ పండగని సంతోషంగా గడుపుకోవచ్చు. ఎవరిని కూడా అబ్జెక్షన్ చెప్పొద్దు, ఎవరిని కూడా తక్కువ చేసి చూడకూడదు. అర్థమైందా? తర్వాత ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి వీడియోగ్రఫీ కూడా చేస్తున్నాము, సీసీ కెమెరాలు కూడా నా దగ్గర ఉన్న పెట్టిస్తున్నాను నేను ఇక్కడ, అది కూడా రికార్డ్ అవుతుంటుంది. తర్వాత డ్రోన్స్ కూడా ఎగిరిస్తున్నాము ఇక్కడ, ఆ డ్రోన్స్లో కూడా మీరు రికార్డ్ అవుతూ ఉంటారు. మీకు తెలియదు కింద మనం ఏం చేసేది పైన రికార్డ్ అవుతూ ఉంటుంది. కావాలంటే డ్రోన్ కూడా చూస్తారు మీరే. మొన్న కూడా ఇక్కడ తెప్పించింది చూసినారు మీరు, ఇది రథోత్సవం రోజు తెప్పించింది చూసినారు లేదు. సో దాంట్లో రికార్డ్ అవుతూ ఉంటుంది మొత్తం. మనం ఏదైనా చేస్తే కనిపెట్టడం నాకు పెద్ద విశేషం ఏమీ కాదు. డ్రోన్ పైన దూరం ఉంటుంది కానీ అది కింద 3 మీటర్ల ఎత్తు నుంచి తీస్తూనే ఉంటుంది. 3 మీటర్లు అంటే జస్ట్ ఇంత దూరం ఉంటుంది, ఇంత హైట్ తీస్తూ ఉంటారు. చాలా క్లోజ్గా నీ ఫేస్ కనిపిస్తుంది. ఒకవేళ ఎవరికన్నా డౌట్ ఉంటే నేను కొట్లాడితే కనబడతానా లేదా అని ఆ డ్రోన్ వచ్చినప్పుడు నేను కనిపెట్టించే ప్రయత్నం కావాలంటే చేపిస్తాను. డ్రోన్ వస్తుంది, ఆ రోజు వస్తుంది. ఇంటికి ఎవరికైనా డౌట్ ఉంటే నా దగ్గరికి వస్తేనే ఆ డ్రోన్ చూపించండి సార్ ఎట్లుంటుందో చూడలేదని అంటే ఏమి ఇబ్బంది ఏం లేదు, చూపిస్తాను. కెమెరాస్ కూడా DVRతో సహా నేనే తెప్పిస్తాను, నా దగ్గర ఉన్నాయి. వాటిని తెప్పించేసి సావిడి దగ్గర అక్కడ, తర్వాత ఇక్కడ కెమెరాస్ కూడా ఫిట్ చేసి ఫిక్స్డ్గా బిగించడం జరుగుతుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన మనసులో ఏదైనా చేయాలని ఉంటే కూడా దాన్ని పూర్తిగా పక్కకు పెట్టేసుకోవాల్సి వస్తుంది అని మనకు ఒక ఆలోచన వస్తుందని చెప్తున్నాం. భయం కోసం కాదు, భయం ఉంటే మంచిదే, కానీ భయం మించి ఏదైనా మనం పని చేద్దామని అనుకుంటే కష్టం బాబు అని చెప్పేసి చెప్పే ఉద్దేశం తప్ప మిమ్మల్ని వేరే విధంగా భయపెట్టాలనే ఉద్దేశం కాదు. అంటే గొడవ జరగకుండా చూసుకోవాలి. ఎవరైనా అట్లాంటివి ఏమైనా చేసుకుంటే వాటిని కనిపెట్టి వాళ్ళని మనం చట్టం దృష్టిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతే తప్ప మీరు పండగ చేసుకోకూడదని కాదు, సంతోషంగా ఆ పండగని గడపాలని కాదు. అర్థమైందా? ఇంకా మీకు ఏమైనా దానికి పండగకు సంబంధించిన విషయాలు ఏమైనా ఇంకా నాతో చర్చించాలనుకుంటే నేను నా దగ్గరికి మీరు అందరూ రాలేరు కాబట్టి నేనే మీ ఊరి దగ్గరికి వచ్చినాము. ఏమైనా ఉంటే ఒక్కొక్కరు ఏదైనా చెప్పాలనుకుంటే నాతో చెప్పచ్చు. మీతో చర్చించడానికి నాకేమి ఎటువంటి అభ్యంతరము లేదు.